వెల్కమ్ బ్యాక్ టు మన్సార్ టీవీకి అయితే సిక్స్ అవుతాం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్గా మనం చెప్పాలి. మరి డబ్ల్యూపీఎల్లో మాత్రం వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. మరి గుజరాత్ వర్సెస్ ముంబై. మరి ఈ మ్యాచ్ అనేది అనాలిసిస్ అయితే మరి వెళ్ళిపోదాం. గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయి, బలబలాలు ఎలాగ ఉన్నాయి ఏమిటి అనేది చూసుకుందాం. అయితే ప్రస్తుతానికైతే హెడ్ టు హెడ్ చూసుకుంటే మరి 4 మ్యాచ్లు గెలిచి 4 కూడా ముంబై గెలిచిందని మనం చెప్పచ్చు. ఇక్కడైతే ప్రేమ్లో కానీ మరి టీంలో కానీ అంటే ప్రేమ్ చూసుకుంటే ఇద్దరికి కూడా చాలా బలంగా అయితే ఈ జట్లు అనేది ఉన్నాయి అని చెప్పచ్చు. ఎక్కడ అంటే చెబుతుందంటే ఓడే ధరలు అయితే చెబుతుంది. ఎవరైతే టాస్ వేస్తుందో వాళ్ళైతే ఖచ్చితంగా సరే బౌలింగ్ అని ఎంచుకుంటే, ఎందుకంటే రెండో సెక్షన్లో మాత్రం ఖచ్చితంగా సరే మంచి ప్రభావం కూడా ఎక్కువగా ఉంది అనేది మనం స్పష్టంగా మనం చెప్పాలి. మరి అయితే 190 200+ కానీ వచ్చిందంటే చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంది. టార్గెట్ కూడా చాలా వరకు కూడా 140 వరకు కూడా వచ్చింది. 140 కొంచెం 200+ కూడా వచ్చిందని మరి అయితే చెప్పాలి. మరి 200+ అంటే దాటించి ఖచ్చితంగా సరే చేస్తే ఖచ్చితంగా టార్గెట్ అనేది చాలా టఫ్గా ఉండే ఛాన్సెస్ ఉందని మనం స్పష్టంగా చెప్పాలి. టాస్ చాలా కీలకం. టాస్ ఎవరైతే గెలుస్తున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా సరే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ మనకి కనిపిస్తుంది అని మనం స్పష్టంగా చెప్పాలి. మరి మొత్తం మీద టోటల్గా బలబలాలు అయితే చూసుకున్నా మరి ముందు ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, షేర్ అయితే మర్చిపోకండి. కింద నా టెలిగ్రామ్ లింక్ అనేది ఉంది. ఆ టెలిగ్రామ్ లింక్ అనేది క్లిక్ చేసుకుని చాలా మంచిది. ఎందుకంటే అక్కడ పోలింగ్ అండ్ డ్రీమ్ లెవెల్ అనేది ఖచ్చితంగా సరే నడుస్తూ ఉంటుంది. మరి మీకు ఇష్టమైతే మరి ముందుకైతే వెళ్ళచ్చు, లేదంటే మీ ఇష్టం. కానీ ఒకటి టెలిగ్రామ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మరి నాతో మీరు మాట్లాడలేదు అనుకుంటే ఖచ్చితంగా సరే కాల్ మీ ఫోర్ యాప్ అనేది మీరు ఖచ్చితంగా సరే మాట్లాడచ్చు, ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. మీ డౌట్స్ అనేది క్లారిఫై చేసుకొని చెప్పండి. మరి ఖచ్చితంగా సరే మరి మ్యాచ్లకి అయితే వెళ్ళిపోతే మరి బలబలాలు అయితే చూసుకుంటే ముంబై అయితే మొన్నటిసారి అయితే కొంతవరకు లాస్ట్ వరకు కూడా తెచ్చింది. కానీ కొంతవరకు అది ఈ రన్అవుట్ కొంచెం అది కొంచెం మార్క్ అని నాకు మరి అనిపించింది. అవుటా కాదా ఏమిటి అనేది అయితే నాకైతే మరి అనిపించింది. ముంబై జట్టు అనేది చాలా బలంగా అయితే ఉందనేది మనం స్పష్టంగా చెప్పచ్చు. కౌల్ నుండి కానీ చాలా వరకు కూడా వచ్చిందనేది మనం అయితే చెప్పచ్చు. బట్టన్ నుండి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని మనం చెప్పచ్చు. బాటియా నుండి కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని మనం చెప్పచ్చు. వసీకర్ నుండి అయితే మన బౌలింగ్లో చాలా ఇస్లామిక్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని మరి చెప్పాలి. మరి కేర్ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని మనం చెప్పాలి. మరి మండీస్ అయితే కీలకమైన బౌలింగ్ అయితే వేశారు. చాలా వరకు కూడా బౌలర్స్ అనేది చాలా బాగా అయితే ఉన్నారని చెప్పచ్చు. పర్ఫెక్ట్గా ఉన్నా సరే కొంచెం మిడిల్ ఆర్డర్ అనేది చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఎక్కువ మరి ఉన్నాయి అని మనం చెప్పాలి. మరి గుజరాత్ అయితే మనసారి మంచి ఫామ్ అయితే కనిపించింది. ఫస్ట్ మ్యాచ్ అయితే ఫామ్లోకి ఏదో వచ్చిందంటే అనుకుంటే ఓటమి పోలేదైంది. రెండో మ్యాచ్ అనేది చాలా వరకు కూడా ఫామ్లోకి అయితే వచ్చింది. మంచి బ్యాటింగ్ అనేది ప్రశ్న అనేది ఉంది. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఇక్కడ స్పష్టంగా మనకి కనిపిస్తుంది అనేది మనం చెప్పాలి. మరి ఇక్కడ ఒకసారి మూన్లీ నుండి కూడా మనసారి ఫెయిల్యూర్స్ అనేది అయ్యారని చెప్పచ్చు. కిందటిసారి అయితే మంచి ఫామ్ అనేది అనుకున్నారు. మరి ఈసారి అయితే ఫామ్లోకి వస్తారు ఏంటని చెప్పి చూడాలి. వెరీ ఇంట్రెస్టింగ్ అయినా బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అయినా మనం అయితే చెప్పాలి. గార్డెన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మనం చెప్పాలి. డాటన్ అయితే చివరి వరకు ఆడారు. బౌలింగ్ కూడా పర్ఫార్మెన్స్ అనేది బాగుందని చెప్పచ్చు. మిస్త్రా కూడా 3 వికెట్లు అనేది తీసారు. ఇలా చూసుకున్నాను 3 వికెట్లు అనేది తీయడం చాలా చాలా అద్భుతంగా అయితే నాకు అనిపించింది. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ గుజరాత్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందని చెప్పాలి. మరి బలబలాలు చూసుకున్న ఈక్వల్గా ఉన్నా సరే నాకు తెలిసినంతవరకు కూడా ముంబై గెలుస్తుంది అనేది నాకు మరి అనిపిస్తుంది. మరి ముంబై గెలుస్తుందా లేకపోతే ఈ అట్టి ఫస్ట్ టైం బ్రేక్ చేసి ఏమన్నా గుజరాత్ అనేది గెలుస్తుంది అనేది చూడవలసిన పరిస్థితి కూడా ఎక్కువ మనకి కనిపిస్తుంది. మరి ఇది ఫ్రెండ్స్గా మా ఛానల్గా సబ్స్క్రైబ్ చేయకపోతే మన మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. మీ వాట్సాప్లో తప్పనిసరిగా షేర్ అయితే మర్చిపోకండి. మీ సంగా